నమస్కారం. ఈరోజు మన చర్చ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. అవును. ఈ జాబితాలోని పదాలను చూస్తే అవి విడివిడి పదాల్లా లేవు. మరి ఎలా? ఒక మనిషి ప్రయాణంలో ఉండే వేర్వేరు దశలను వర్ణించే ఒక కథలా కనిపిస్తాయి. కొన్ని పదాలు మనల్ని ముందుకు నడిపిస్తే మరికొన్ని మనమెందుకు వెనకబడిపోతామో చెబుతాయి. నిజమే. ఈ కథను మనం విజయం వైపు నడిపించే పదాలతో మొదలుపెడితే బాగుంటుందేమో. సరే, అయితే విడమరిచి చూద్దాం. మొదటి పదం ఫోర్మిడబుల్. అంటే చాలా శక్తివంతమైన లేదా కష్టమైన. ఇది వినగానే ఒక పెద్ద పర్వతంలాంటి సవాలు గుర్తొస్తోంది. సోర్స్లో ఇచ్చిన ఉదాహరణ హీఈజ్ ఫార్మిడబుల్ అపోనెంట్. అంటే అతనొక బలమైన పోటీదారుడు. ఇది కేవలం శారీరక బలం గురించి కాదు కదా? కాదు, అస్సలు కాదు. ఫార్మిడబుల్ అనేదొక పరిస్థితిని లేదా ఒక వ్యక్తిని చూసి మనలో కలిగే ఒక భావన. అది మనల్ని గౌరవంతో పాటు కొంచెం భయానికి కూడా గురిచేస్తుంది. కరెక్ట్. అయితే ఇక్కడే మన జాబితాలోని రెండవ పదం వస్తుంది. ఫోర్టిఫై, బలపరచు. ఒక ఫార్మిడబుల్ ఛాలెంజ్ని చూసి ఆగిపోకుండా దాన్ని ఎదుర్కోవడానికి మనల్ని మనం ఫోర్టిఫై చేసుకోవాలి. అంటే మనల్ని మనం పటిష్టం చేసుకోవాలి అనమాట. ఓ, అంటే ఒకటి మన ముందున్న సవాలు, రెండోది దాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకునే చర్య. సరిగ్గా. వావ్, ఆ కనెక్షన్ అద్భుతంగా ఉంది. అంటే ఒక కోటను శత్రువుల నుండి కాపాడుకోవడానికి గోడలను ఎలా బలపరుస్తారో, అవును, అలా మన నైపుణ్యాలను, మనోధైర్యాన్ని మనం ఫార్టిఫై చేసుకోవాలి. అయితే ఈ బలోపేతమనేది కేవలం మన అంతర్గత శక్తితోనే సాధ్యమా? మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా సహాయపడాలి కదా? ఖచ్చితంగా. అక్కడే మూడవ పదం ఫాస్టర్, అంటే ప్రోత్సహించు లేదా పెంపొందించు, కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్టర్. ఫార్టిఫై అనేది సెల్ఫ్ స్ట్రెంథనింగ్ అయితే, ఫాస్టర్ అనేది ఇతరులు లేదా పరిస్థితులు మన ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం. ఓకే. సోర్స్లోని ఉదాహరణలు చూడండి. పాఠశాల సృజనాత్మకతను పెంపొందించాలి మరియు మంచి ఉపాధ్యాయులు ఉత్సుకతను ప్రోత్సహిస్తారు. నిజమే. నాకు గుర్తొస్తుంది, చిన్నప్పుడు ఒక సైన్స్ టీచర్ ఉండేవారు. అవునా? నేనడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకు కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పేవారు. అయినా నాలో సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ఫాస్టర్ చేశారు. అది లేకపోతే నేనా సబ్జెక్ట్పై అంత శ్రద్ధ పెట్టేవాణ్ణి కాదేమో. అంటే మన బలం మన దగ్గరే ఉన్నా దాన్ని బయటకు తీసుకురావడానికి సరైన వాతావరణం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా చెప్పారు. అవును. ఇప్పుడు చూడండి, ఈ పదాలు ఒక కథను ఎలా చెబుతున్నాయో. మనం ఒక ఫార్మిడబుల్ సవాలును స్వీకరించి మనల్ని మనం ఫోర్టిఫై చేసుకుని మన చుట్టూ ఉన్నవారు మన ఎదుగుదలను ఫాస్టర్ చేసినప్పుడు చివరికేం జరుగుతుంది? ఫలితం దక్కుతుంది. అదే. అప్పుడు మనం ఈ కథలోని చివరి పదానికి చేరుకుంటాం. ఫ్రూషన్, కష్టానికి ఫలితం. సంవత్సరాల తర్వాత అతని ప్రయత్నాలు ఫలించాయి అనే వాక్యం ఆ ప్రయాణానికి సరైన ముగింపు. అద్భుతం. భాషలోనే విజయానికి ఒక ఫార్ములా దాగి ఉంది. ఒక రకంగా అంతే. ఈ 4 పదాలు భాషలో పొందుపరిచిన విజయానికి ఒక బ్లూప్రింట్ లాంటివి అనమాట. ఇది చాలా బావుంది. కానీ మనందరికీ తెలుసు, ప్రతి కథకు సుఖాంతముండదు కదా? నిజమే. ఈ ప్రయాణం ఎప్పుడూ ఇంత సాఫీగా సాగదు. నిజానికి ఆ జాబితాలో వైఫల్యం, నిరాశకు సంబంధించిన పదాలు కూడా చాలా శక్తివంతంగా ఉన్నాయి. అవును. ఆ కథ ఎక్కడ మొదలవుతుంది? బహుశా ఒక చిన్న పగుల్తోనేమో. ఫ్రాక్చర్, విరుగుట. కాని ఒక నమ్మకం విరిగినా? అవును, ఒక నమ్మకం విరిగిపోయినా, ఒక ప్రణాళిక భగ్నమైనా మనం ఈ పదాన్ని వాడతాం. అయితే ఒక వస్తువు ఎప్పుడు ఫ్రాక్చర్ అవుతుంది? అది బలహీనంగా ఉన్నప్పుడు, అది ఫ్రాజైల్గా ఉన్నప్పుడు, సులభంగా విరిగిపోయేది. ఈ 2 పదాల మధ్య ఉన్న సంబంధం కారణం ఫలితం లాంటిది. కారణం ఫలితం. ఒక వ్యవస్థ, ఒక సంబంధం లేదా ఒక వ్యక్తి మానసికంగా ఫ్రాజైల్గా ఉన్నప్పుడు చిన్న ఒత్తిడికే ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ఫ్రాజైల్ అనే పదం కేవలం గాజు వస్తువులకే కాదు, మానవ సంబంధాలకు కూడా ఎంత బాగా సరిపోతుందో కదా? అవును. ఇక సంబంధాలలో పగుళ్లకు దారితీసేదేంటి? జాబితాలోని తర్వాతి పదం ఫ్రిక్షన్. అభిప్రాయ భేదం లేదా ఉద్రిక్తత. బహుశా దీనికి సమాధానం చెప్తుందేమో. ఇది చాలా లోతైన పదం. అవునా? అంటే భౌతిక శాస్త్రంలో ఫ్రిక్షన్ అంటే ఏంటి? 2 వస్తువుల మధ్య కదలికను నిరోధించే శక్తి. అదే సూత్రాన్ని మానవ సంబంధాలకు అన్వయిస్తే 2 వ్యక్తులు లేదా సమూహాల మధ్య ఉన్న ఫ్రిక్షన్ వాళ్ల మధ్య సహకారాన్ని, సామరస్యాన్ని నిరోధిస్తుంది. ఓహ్,
అంటే పురోగతిని ఆపేస్తుంది. ఆపేస్తోంది. ఒక ప్రాజెక్ట్ ముందుకు సాగట్లేదంటే దానికి కారణం బడ్జెట్ లేకపోవడం కాదు, టీం సభ్యుల మధ్య ఉన్న ఫ్రిక్షన్ కావచ్చు. ఈ ఫ్రిక్షన్ని తగ్గించకపోతే అది ఒక నిరంతర భావోద్వేగానికి దారితీస్తుంది. ఆ భావోద్వేగం ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ అయి ఉంటుంది, నిరాశ కలిగించు. కరెక్ట్. సాంకేతిక సమస్యలు విద్యార్థులను నిరాశపరచాయి అన్నప్పుడు ఆ నిస్సహాయత నాకు బాగా తెలుసు. మనం ఎంత ప్రయత్నించినా మన నియంత్రణలో లేని ఒక అడ్డంకి మనల్ని ఆపినప్పుడు కలిగే ఆ చికాకు. ఆ కోపం కలగలసిన భావన, అదే ఫ్రస్ట్రేషన్. ఇది ఒక ప్రక్రియ లాంటిది. ఒక గోడను బద్దలు కొట్టడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించి విఫలమవడం లాంటిది. కాని ఎప్పుడైతే ఆ గోడను బద్దలు కొట్టడం అసాధ్యమని మనకు తెలిసిపోతుందో అప్పుడు మనం చివరి దశకు చేరుకుంటాం. అదే ఫ్యూటైల్, పనికిరానిది, ఫలితం లేనిది. అతనితో వావించడం వృధా అన్నప్పుడు ఆ ప్రయత్నం పూర్తిగా నిష్ఫలమని మనం ఒక తీర్పు చేసేస్తున్నాం. ఫ్రస్ట్రేషన్లో ఇంక కొంచెం ఆశ ఉంటుంది, కాని ఫ్యూటైల్ అన్నప్పుడు ఆశ పూర్తిగా చచ్చిపోతుంది. అంటే ఈ పదాలన్నీ కలిసి వైఫల్యం యొక్క ఒక విష వలయాన్ని చూపిస్తాయన్నమాట. అవును. ఒకవైపు విజయం వైపు నడిపించే ఒక నిర్మాణాత్మక మార్గం, మరోవైపు వైఫల్యంలోకి నెట్టే ఒక విధ్వంసక చక్రం. ఈ రెండూ మనలో తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. నిజమే. జాబితాలోని తర్వాతి సెక్షన్ కూడా మానసిక స్థితుల గురించే. మొదటి పదం ఫ్రాంటిక్, భయంతో లేదా ఆందోళనతో వెర్రిగా ఉండటం. ఈ పదం వినగానే నాకు పరీక్షా హాల్లో టైం అయిపోతుండగా కలిగే కంగారు గుర్తొస్తోంది. తప్పిపోయిన ఫైల్ కోసం ఆమె వెర్రిగా వెతికింది అనే ఉదాహరణ ఆ చిత్రాన్ని కళ్లకు కడుతుంది. ఫ్రాంటిక్లో ఒక రకమైన నియంత్రణ కోల్పోయిన హడావిడి ఉంటుంది. భయం, ఆందోళన, దాని వెనుక ఉన్న ప్రధాన భావోద్వేగాలు. అవును. దీనికి చాలా దగ్గరగా ఉన్న మరో పదం ఫ్రెంజీ, అంటే తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యాచరణ. ఫ్రెంజీ. రెండింటిలోనూ గందరగోళముంటుంది, తీవ్రమైన కార్యాచరణ ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. అదేంటి? ఫ్రాంటిక్ భయం నుండి పుడితే, ఫ్రెంజీ తీవ్రమైన ఉత్సాహం లేదా కొన్నిసార్లు అత్యాశ నుండి పుడుతుంది. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు అమ్మేవాళ్లు ఫ్రాంటిక్గా ఉంటారు. కరెక్ట్. అదే ఒక పెద్ద సేల్ మొదలైనప్పుడు కొనేవాళ్లు ఒక ఫ్రెంజీలో ఉంటారు. భావోద్వేగం వేరు, కాని ప్రవర్తనలో తీవ్రత ఒకేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ తేడా స్పష్టంగా అర్థమైంది. ఈ ఫ్రాంటిక్ లేదా ఫ్రెంజీ లాంటి తీవ్రమైన గందరగోళ స్థితుల నుండి బయటపడాలంటే మనకు ప్రశాంతత, స్పష్టత అవసరం. అవును. అప్పుడే మనం ఒక సమస్యను లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. బహుశా అందుకే జాబితాలో తర్వాతి పదం ఫాథమ్ ఇచ్చారేమో. లోతుగా అర్థం చేసుకోవడం. సమస్య యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవడం కష్టం అన్నప్పుడు అది కేవలం తెలుసుకోవడం కాదు, దాని మూలాల్లోకి వెళ్లడం. దీని వెనక ఉన్న మూలం, అది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ అవునా? ఫాథమ్ అనేది పూర్వం సముద్రపు లోతును కొలవడానికి వాడే ఒక యూనిట్. ఓ. అంటే ఒక సమస్యను ఫాథమ్ చేయడమంటే కేవలం ఉపరితలాన్నే చూడటం కాదు, దాని అగాధమైన లోతుల్లోకి ఒక కొలమానాన్ని పంపి దాన్ని నిజమైన స్వరూపాన్ని గ్రహించడానికి ప్రయత్నించడం. వావ్, ఇదొక మేధోపరమైన ధ్యానం లాంటిది. అవును. అంటే మనం వర్తమానంలోని సమస్య లోతును ఫాథమ్ చేయగలిగితే బహుశా భవిష్యత్తును కూడా అంచనా వేయగలమేమో. జాబితాలోని తర్వాత పదం కూడా దీనికి సంబంధించిందే, 4C. ఖచ్చితంగా. ఈ రెండింటి మధ్య ఒక శక్తివంతమైన సంబంధముంది. మనం ముందు మన ప్రస్తుత వాస్తవికత యొక్క లోతుల్ను ఫాథమ్ చేయగలిగితేనే భవిష్యత్తులో రాబోయే పరిణామాలను ఖచ్చితంగా 4C చేయగలుగుతాం. నిపుణులు ద్రవ్యోల్బణం పెరుగుదలను అంచనా వేస్తున్నారు అన్నప్పుడు అది కేవలం గాల్లో వేసిన బాణం కాదు. వాళ్లు అందుబాటులో ఉన్న డేటాను, చారిత్రక నమూనాలను ఫాథమ్ చేసి ఆ తర్వాతే ఒక అంచనాకు వస్తారు. ఒకటి లోతును చూస్తే మరొకటి దూరాన్ని చూస్తుంది. ఇదంతా చివరికి మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది కదా. మనం ఫ్రాంటిక్గా స్పందిస్తామా లేక ఫాథమ్ చేయడానికి సమయం తీసుకుంటామా అనేది మన ఎంపిక. నిజమే. ఆ జాబితాలోని చివరి విభాగం కూడా మన ప్రవర్తన, ఎంపికల గురించే. మొదటి పదం ఫోర్బేర్, అంటే చేయకుండా ఉండటం. సంయమనం. అవును, స్వీయ నియంత్రణ. దయచేసి శబ్దం చేయకుండా ఉండండి అన్నట్లు. అవును. ఫోర్బేర్ అంటే ఏదైనా చెయ్యాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ ఓపికతో దాన్ని ఆపుకోవటం. ఉదాహరణకు, కోపంలో ఉన్నప్పుడు నోరు జారకుండా ఉండటం. ఓకే. దీనికి చాలా దగ్గరగా ఉండే మరో పదం ఫోర్గో, అంటే వదులుకోవటం లేదా మానుకోవటం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది, కానీ చాలా ముఖ్యమైనది. ఆ తేడా ఏమిటో కొంచెం వివరిస్తారా?
నాకవి రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. చెప్తాను. ఫోర్బేర్ అంటే ఒక చర్యను చెయ్యకుండా మనల్ని మనం ఆపుకోవటం. సరే. ఫోర్గో అంటే మనకు ఇప్పటికే ఉన్నదాన్ని లేదా మనకు లభించే ఒక అవకాశాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం. ఉదాహరణకు, పరీక్షలకు ముందు చాలామంది విద్యార్థులు నిద్రను వదులుకుంటారు. ఫోర్గో స్లీప్. ఓకే. ఇక్కడ వాళ్ళు నిద్ర అనే ఒక సుఖాన్ని ఒక ఉన్నత లక్ష్యం కోసం త్యాగం చేస్తున్నారు. ఒకటి నిగ్రహం, మరొకటి త్యాగం. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ ఎంపికలు డబ్బు విషయంలో కూడా కనిపిస్తాయి. జాబితాలో ఫ్రూగల్ అనే పదముంది, పొదుపుగా ఉండటం. అవును. ఆమె పొదుపుగా జీవిస్తుంది అన్నప్పుడు చాలామంది దాన్ని పిసినారతనంతో పోలుస్తారు. కాని అది తప్పు కదా. పూర్తిగా తప్పు. చాలామంది అలా అనుకుంటారు. ఫ్రూగల్ అనే పదానికి లాటిన్ మూలం ఫ్రూక్స్ అంటే పండు లేదా ఫ్రూట్. ఫ్రూట్. అవును. అంటే ఫ్రూగల్గా ఉండటం అంటే మన వనరులతో ఫలవంతంగా లేదా ఉత్పాదకంగా ఉండడం. అనవసరమైన వాటిపై ఖర్చు చెయ్యకుండా ఆ డబ్బును అవసరమైన దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే వాటిపై పెట్టడం. ఇది తెలివైన వనరుల నిర్వహణ, పిసినారితనం కాదు. అయితే దీనికి పూర్తి వ్యతిరేకమైన ప్రవర్తన కూడా ఉంది. అదే ఫ్రాడ్యులెంట్. మోసంతో కూడిన. ఒకటి నిజాయితీతో కూడిన జాగ్రత్త అయితే మరొకటి దురుద్దేశంతో కూడిన వంచన. కరెక్ట్. ఫ్రూగల్ అనేది డబ్బును గౌరవిస్తే, ఫ్రాడ్యులెంట్ అనేది ఇతరులను, వ్యవస్థను మోసం చేసి డబ్బు సంపాదించడం. ఒకటి విలువను సృష్టిస్తే మరొకటి విలువను నాశనం చేస్తుంది. అయితే మన ప్రవర్తన ఎప్పుడూ ఇంత నలుపు తెలుపుల్లో ఉండదు కదా. కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తడబడతాం. దాన్ని వర్ణించే పదం ఫంబుల్. వికారంగా పట్టుకోవటం. ఇది నాకు బాగా అనుభవమే. అవునా? ముఖ్యంగా ఏదైనా షాప్లో నా వెనక పెద్ద క్యూ ఉన్నప్పుడు, చిల్లర డబ్బుల కోసం పర్స్లో వెతుకుతున్నప్పుడు నేను ఎప్పుడూ ఫంబుల్ చేస్తాను. కాగితాలు, నాణేలు చేతిలోంచి జారిపోతుంటాయి. అవును. ఆ చిన్న ఇబ్బందికరమైన క్షణం, ఒక వస్తువును చేతిలో సరిగ్గా పట్టుకోలేకపోవటం నుండి సరైన పదం కోసం మాటల్లో తరబట్టం వరకు. ఫంబుల్ అనే పదాన్ని వాడవచ్చు. ఇదొక పెద్ద వైఫల్యం కాదు, కాని మన ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను, మన అసంపూర్ణతను గుర్తుచేస్తుంది. ఈరోజు మనం ఎఫ్ అక్షరం ద్వారా మానవ అనుభవాల యొక్క ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. ఫార్మిడబుల్ సవాళ్లను ఎదుర్కొని ఫ్రూయిషన్ సాధించే విజయగాథ నుండి ఫ్రాజైల్ సంబంధాలు, ఫ్యూటైల్ ప్రయత్నాలకు దారితీసే వైఫల్య చక్రం వరకు. అవును. ఫ్రాంటిక్ భావోద్వేగాల నుండి ఫాదం చేసే ప్రశాంతత వరకు ప్రతి పదం మన జీవితంలోని ఒక కోణాన్ని ఆవిష్కరించింది. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే, ఈ పదాల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను అర్థం చేసుకోవడమనేది కేవలం మన భాషా నైపుణ్యాన్ని పెంచుకోవడం కాదు. అది మన ఆలోచనా సరళిని, మన ప్రపంచ దృష్టిని పదును పెడుతుంది. ఫ్రాంటిక్కి, ఫ్రెంజీకి మధ్య తేడా తెలియడం వల్ల మన భావోద్వేగాలను మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. నిజమే. ఫార్బేర్కి, ఫొర్గోకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించడం వల్ల మన ఎంపికల వెనుక ఉన్న ఉద్దేశాలను మనం మరింత స్పష్టంగా విశ్లేషించుకోగలుగుతాం. ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం చర్చించుకున్న ఈ పదాలన్నింటినీ గమనించిన తర్వాత, ఫర్మిడబుల్ నుండి ఫ్యూటైల్ వరకు ప్రస్తుతం మీ జీవితంలోని ఒక సవాలును వర్ణించడానికి ఏ పదం అత్యంత సరైనదిగా అనిపిస్తుంది? మరి ఆ పదాన్ని మార్చి చూస్తే ఏమవుతుంది? అంటే ఉదాహరణకు, మీరు ఫ్రస్ట్రేటింగ్ గా భావిస్తున్న ఒక సమస్యను ఫార్మిడబుల్ గా చూడటం ప్రారంభిస్తే, దాన్ని ఎదుర్కొనే మీ పద్ధతిలో ఏదైనా మార్పు వస్తుందా? దీని గురించి ఆలోచించండి.